ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని భీమవరంలో డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళనకు దిగారు. 3 ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల ముందు భారీ గోతులు తవ్వి వదిలేశారని, ఆ గోతులతో తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు. గోతులు దాటే క్రమంలో పలుమార్లు అందులో పడి గాయపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి డ్రైనేజీ నిర్మాణం చేపడతామని వైసీపీ నేతలు రావడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక నేతలు పనులు చేపట్టకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయారు. కట్టుకున్న కట్టుబడి ఆ రోజు అటు పోసిండు ఇంటి కూడా ఆడుంది. 3 సంవత్సరాల క్రితం తీశారు కాలువలు. 3 సంవత్సరాల క్రితం తీసి 3 సంవత్సరాల నుంచి అట్టే ఉన్నాయి ఆ కాలువలు. మరి ఇంట్లో పోతుంటే 2-3 సార్లు అందులో పడ్డాడు మా ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము లేదు చూసి మళ్ళీ ముగ్గురు పోసి మళ్ళీ ఇప్పుడు కొక్కరేం తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు తెచ్చుతుండు. మరి దీనికేంది పూచి? మా నాయకుడు ఎవరు? మరి ఇందులో ఎవరిని అడగాలి మేము? వైసీపీ నాయకుడు రంగారెడ్డి. అందులో పడ్డాడంటే సావని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మనుషులు చూసి మళ్ళీ ముగ్గులు పోసి మళ్ళీ ఇప్పుడు కొక్కరేం తీసుకొని వచ్చి మళ్ళీ తెస్తుండు. నన్ను అడిగితే అందులో పడ్డా తొక్కుతా టైం వచ్చింది, నా కాడికి వచ్చే టైం వచ్చింది, తొక్కుతా అని మాట్లాడుతుండు. మీరు ఇదేంది న్యాయం ఏంటని అడిగితే తొక్కుతున్నా అన్నాడు. మొత్తం తీసి పారగారండి, మొత్తం ఇంటికాడ తీశారు. ఏదైనా అడిగితే మా ఎత్తం మా ప్రభుత్వం ఎట్లా చేసుకుంటున్నారు. సర్వే లేకుండా కాలాలు కడుతున్నారండి, ఎట్ట పడతారు కడతారా? సర్వే లేకుండా ఇల్లు కట్టడం, ఏడకంటే ఆడ పడేయడం, గోడలు మొత్తం పడేసి మొత్తం ఆడ మట్టి మొత్తం తోరుకొని అమ్ముకుంటున్నారండి. మేము తోరుకొని మట్టి కూడా వాళ్ళు అమ్ముకుంటున్నారు. 3 సంవత్సరాల క్రితం తీశారు కాలువలు. 3 సంవత్సరాలు